జై శ్రీరామ్. మొత్తానికైతే మొన్న మనం హల్దీ వీడియో చూసాం కదండి. ఇంకా హల్దీలో అయితే ఇలా అందుకొమ్మ అని, పందిర్రాడ అని రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు. అది తెచ్చి పెట్టిన తర్వాత రూపాయి నాణ్యము, కొత్త గుడ్డ కట్టిన తర్వాత ఇంకా లడ్డూలు నైవేద్యం అయితే చూపించారు. ఇంకా కూరాళ్ళు పట్టడానికైతే ఇంకా అందరూ వచ్చి చక్కగా కూరాళ్ళు అయితే మా ఇంటి దగ్గర నుంచి ఎదురుకొచ్చి ఇలా గాడిపైలు అయితే వేసి ఉంచారు. ఇంకా కూరాలను అయితే ఓ వైపున అందరూ వచ్చి అయితే ఇంకా సున్నంతో అయితే అలంకరిస్తున్నారు. వాయిస్ అంతా అలాగే ఉంచేస్తాను, వినేయండి. పాడరు 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 పడుకో. మొత్తానికైతే మా ఇంటి దగ్గర నుంచి మేళ తాళాలతో డప్పు చప్పులతో అయితే కూరాడు కుండలు తీసుకొని పెళ్ళింటికి అయితే వచ్చేసాము. ఇంకా పెళ్ళింట్లో హడావిడంతా అయితే ఇలా ఉందండి. ఇంకా అందరూ వచ్చి వెయిట్ అయితే చేస్తున్నారు. ఇంకా కూరాడు కుండల కోసం అయితే సున్నము, దూది అన్నీ అయితే ఇచ్చారు. చక్కగా సున్నాన్ని నీళ్ళల్లో తడిపి కుండల్ని అయితే ఇప్పుడు అలంకరించాలండి. ముందు కుండల్ని అలంకరించిన తర్వాతే ఇంకా ఐదుగురు ఇట్లా మోయడం అన్నమాట. ఇంకా కుండలు తీసుకువెళ్ళి బావి దగ్గరికి ఇంకా మా తోటికోడలు వాళ్ళ ఇంటికే వెళ్ళారు. మా ఇంట్లోంచి కూరాడు కుండలు తీసుకువచ్చారు. మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో నుండి అందుకొమ్మ తీసుకువచ్చారు. ఇంకా మా తోటికోడలు వాళ్ళ ఇంట్లోంచి కూరాళ్ళు పట్టడానికైతే వాళ్ళ బావి దగ్గరికే వెళ్ళామన్నమాట. మొత్తానికి 3 సందులు, 3 గల్లీలోంచి అయితే ఇంకా ఒక్కొక్క పని అన్నట్టుగా అయితే ఇలా ఒక్కొక్కళ్ళ ఇంట్లో నుంచి ఒక్కొక్కటి ఎదురుకు రావడం అయితే ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మన ఇంటికి చక్కగా మేళ తాళాలతో అందరూ వచ్చి ఇంకా ఇలా తీసుకువెళ్ళడం అయితే ఇంకా మన వాడకట్లో చూసే వాళ్ళకైనా మనకి వినే వాళ్ళకైనా అయితే ఒక ఎంజాయ్ ఉంటుందండి. చప్పుడు వచ్చిందంటే చాలు అందరూ ఇళ్లలోంచి అయితే బయటకు వచ్చి చూస్తారు. ఎవరి పెళ్ళి ఏం కథ అన్నట్టుగా, ఓహో వీళ్ళ ఇంట్లో నుంచి ఇవి తీసుకెళ్తున్నారా, అవి తీసుకెళ్తున్నారా అన్నట్టయితే కూరాడు కుండలు, ఐరెళ్ళు కూడా మా ఇంట్లో నుంచే తీసుకువచ్చారు. ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ అయితే ఇలా చక్కగా పదండి మరి పేరింటాళ్ళు అందరము కలిసి మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూరాడు కుండల్లో అయితే నీళ్లు తీసుకొని వద్దాము. బావి వద్దకైతే వెళ్దాం కదండి. ఇలా వాడకట్లో మనకి దగ్గరలో ఎవరిల్లు ఉంది, ఎవరింట్లో బావి ఉంది అన్నట్టుగా అయితే చూసుకొని ఇంకా వాళ్ళ ఇంటికైతే వెళ్ళి ముందు బావికి అయితే పూజ చేయాలండి. ఇంకా చక్కగా హంసపాదకు సున్నం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి కంకణం కట్టి తర్వాత బావిలో నీళ్లుంటే చేదవేసి చేదాలి, లేకుంటే ఇలా బోరుతో అయితే పట్టుకోవాలండి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క కుండ నీళ్లు చేదడమైనా అంతే, పట్టడమైనా అంతే అన్నమాట. ఇంకా ఫోటోగ్రాఫర్ చెప్పినట్టుగా స్టిల్లులు పెట్టుకుంటూ ఇంకా ఈ కూరల దగ్గర తీసే స్టిల్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇంకా వచ్చిన వాళ్ళలో నీళ్లు తీసుకొని మళ్ళీ పెళ్ళింటికి అయితే వెళ్ళి మళ్ళీ ఇంకొక బ్యాచ్ అయితే వస్తుందన్నమాట. ఇలా 5 సార్లు 5 బ్యాచ్లు కూరాడు కుండలతో నీళ్లు తీసుకువచ్చేంత లోపల ఇంకా ఓ వైపునైతే ఇసురాళ్ళు పెట్టి ఇంకా ఇసురాళ్ళను కూడా చక్కగా అందంగా అలంకరించిన ఇసురాళ్ళకైతే గాజులు వేసి ఇంకా ముత్తైదులతో ముందు పెద్దవాళ్ళతో స్టార్ట్ అవుతుందండి. అమ్మమ్మ, నానమ్మ, అమ్మ ఇలాంటి వాళ్ళందరితో అయితే ముందు పెళ్లి కూతురుకు బొట్టు పెట్టి గాజులు వేయించుకునే కార్యక్రమం అయితే ఉంటుందండి. ఇంకా పెళ్లి కూతురు అయితే ముందుగా 5గురు ముత్తైదులకైతే గాజులు వేయడం, తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా తలా 5 గాజులు అయితే ఇస్తారు. ఇలా ఉంటుందన్నమాట. విసురాళ్ళు విసరడం అంటే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా పసుపు, కుంకం బొట్లు పెట్టి ఇంకా గాజులు అయితే ఇస్తారు. ఇంకా మా తోటికోడలు వాళ్ళ ఇంటికి అయితే నీళ్లు పట్టడానికి అయితే వెళ్తే మా తోటికోడలు అల్లిన దండ అయితే మల్లెపూల దండ ఇచ్చింది. ఇంకా అక్కడే ఇంకా ఇప్పుడైతే సమ్మర్ సీజన్ మల్లెపూల సీజన్ కాబట్టి ఇంకా నాకైతే పువ్వులు ఇయ్యగానే వెంటనే అక్కడే తలలో అయితే పెట్టుకున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా పెళ్లి కూతురికి అయితే బట్టలు పెట్టడం అయితే ఉంటుందండి. ఇలా తెచ్చిన బంధువులు, ఇరుగు పొరుగు
ఇంకా అందరూ కూడా పెళ్లి కూతురికైతే బట్టలు పెట్టి పెళ్లి కూతురుతో గాజులు ఇప్పించుకొని అయితే ఇంకా భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళమైతే వెళ్ళిపోయామన్నమాట. ఇలా ఉంటుందండి కూరాళ్ళు పట్టేటప్పుడైతే. మరి మా తెలంగాణ వైపు అయితే సాంప్రదాయం ఇలా ఉంటుంది. మీ వైపు ఎలా ఉంటుంది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారు, ఏ ఊరో కామెంట్ బాక్స్లో పిన్ చేయడం వల్ల అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. వీడియోని అయితే చూస్తున్నారు చాలామంది, కానీ ఇంకా లైక్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. ఇంకా కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అయితే మరింత మందికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో అయితే 1100కి ఇంకా 20 మెంబర్సే ఉందండి. ఇంకా ఈ వీడియోతో అయితే ఆ 1100 క్రాస్ అవుతుంది అన్నట్టుగా అయితే అనుకుంటున్నాను. ఇంకా మరి ఎండలు అయితే విపరీతంగా దంచి కొడుతున్నాయి. ఇంకా అప్పుడప్పుడు గాలి దుమారం, వర్షం, ఉరుములు, మెరుపులు మా వైపు అయితే ఇలా ఉందండి. మరి మీ ఊళ్ళలో ఎలా ఉంది, ఏం కథ అన్నట్టుగా అయితే ఇంకా చూసారా, ఇప్పుడైతే వర్షం పడుతుంది, ఓవైపున ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది. మట్టి వాసన అయితే భలే వస్తుందండి వర్షం కొట్టేటప్పుడైతే. మరి కూరాలు పట్టడం మన సంస్కృతి సాంప్రదాయం. ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. మగపిల్లల పెళ్ళికైతే 3 సార్లు కూరాడు కుండలం పట్టడం, ఆడపిల్లల పెళ్ళిళ్ళైతే 5 సార్లు కూరాడు కుండలు పట్టడం అన్నట్టుగా అయితే ఉంటుందండి. అలా కూరాడు కుండలతో నీళ్లు పట్టిన తర్వాత ఇంకా వాటి కోసం సపరేట్గా వేసిన గద్దెల పైన ఉంచి బబ్బెర గుడాలు అయితే నైవేద్యం. మా ఊర్లో అయితే ప్రతి బుధవారం సంత అండి. ఇంకా సంత అయితే ఈరోజు చాలా రష్ తక్కువగా ఉంది. ఇంకా పిల్లలు అయితే సమ్మర్ హాలిడేస్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మా పిల్లలకైతే అసలు టైమే గడవట్లేదండి. ఇంకా ఇలా ముసలి తాతలాగా వేషాలు వేసుకోవడం, ముసలి వాళ్ళలాగా యాక్షన్ చేయడం, ఇంకా అవ్వ తల్లి నీ దండం పెడతా అని ముసలి వాళ్ళు ఎట్లా చెప్తారో ఆ డైలాగులు అయితే చెప్తారు పిల్లలు. కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని నేనైతే వాయిస్ అయితే తీసేసాను, కానీ ఇంకా పిల్లలు అయితే ఇలా చక్కగా ఆడుకుంటున్నారండి. సమ్మర్ హాలిడేస్ని అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా పౌడర్ వేసుకొని అయితే తాత వేషం వేసి